ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కులవృత్తికి అంకితం చేయకుండా వాళ్ళని బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనసభ్యులు కావాలి. చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే. మా గౌడన్నల దగ్గర భూములున్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే. కానీ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.